ఓకే మా జాయిన్ అవుతూ ఉంటారు రండి మనం స్టార్ట్ చేద్దాం. Okay, right ma. So we will start the class ma. Meanwhile, your friends will join. Right. కనిపిస్తుందా స్క్రీన్ కనిపిస్తుందా? Yes, madam. Okay, right ma. So I will send the big M method procedure as well as the problems in the PPT నేను మీకు షేర్ చేస్తాను. So today after the completion of class I will share the PPT of big M method including exercise problems. Now in this class we are going to start another topic, very important topic. So that is duality. సో డ్యూయల్ అనేది ఎప్పుడన్నా విన్నారా మీరు? డ్యూయల్ ఎక్కడన్నా విన్నారా? డ్యూయాలిటీ, డ్యూయల్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? సో హియర్ every linear programming problem, if you take any linear programming problem, so every linear programming problem there is a unique లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. అంటే ప్రతి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం మీరు ఎల్పిపి తీసుకున్నా దానికి అసోసియేటెడ్గా ఇంకొక ఎల్పిపి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సేమ్ డేటా విచ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్స్ ద ఒరిజినల్ ప్రాబ్లం. అంటే ఒక ఎల్పిపిని మనం ఇంకొక వేలో మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ఒరిజినల్ ప్రాబ్లమ్ని మనం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఏమంటామంటే ప్రైమల్ ప్రాబ్లం అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్రైమల్ ప్రాబ్లం. దానికి రిలేటెడ్గా ఉంటే ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, దాన్ని మనం ఏమంటాము అంటే డ్యూయల్ ప్రాబ్లం అని అంటాం. సో డ్యూయాలిటీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే ఇఫ్ యూ టేక్ ఎనీ ఎల్పిపి, సో ఫర్ దట్ దెర్ ఈస్ రిలేటెడ్ ఏ యునీక్ ఎల్పిపి, సో ఇన్వాల్వింగ్ ది సేమ్ డేటా. ఎలా అనేది మన ప్రాబ్లమ్స్లో మనం విత్ ఎగ్జాంపుల్ వీ కెన్ చెక్ అనమాట. సో హియర్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్రైమల్ ప్రాబ్లం అండ్ రిలేటెడ్గా ఉండే ఇంకొక ప్రాబ్లం ఉంది అంటున్నాం కదా, యూనిక్ ప్రాబ్లం. సో ఆ రిలేటెడ్గా ఉండే ప్రాబ్లమ్ని మనం ఏమంటాము అంటే డ్యూయల్ ప్రాబ్లం అని అంటాం. సరే, ఇప్పుడు ఆల్రెడీ మనం సింప్లెక్స్ మెథడ్ సాల్వ్ చేసాము కదా, బిగ్ ఎమ్ మెథడ్ సాల్వ్ చేసాము. మరి వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డ్యూయాలిటీ? మళ్ళీ డ్యూయాలిటీ కూడా ఏం అవసరము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మనం ప్రాబ్లమ్స్ చేసాము, ఒక 2 కండిషన్స్ ఉన్నాయనుకోండి, మా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నో, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నో. 2 కండిషన్స్ ఉన్నప్పుడే మనకు సింపుల్. అదే 3 or 4 కండిషన్స్ ఉన్నాయనుకోండి, 4 కండిషన్స్ ఉన్నప్పుడు మనకి S1 S2 ఆర్ A1 A2 ఇలా మనము చాలా వేరియబుల్స్ని మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో ఎక్కువ కండిషన్స్ ఉండి తక్కువ వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్సే ఉన్నాయి, కానీ కండిషన్స్ మాత్రం 10 కండిషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్లో మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి మనకు ఈ డ్యూయాలిటీ అనేది యూజ్ అవుతుంది. ఎలా అనేది మనం ఎలాగో ప్రాబ్లమ్స్లో చూస్తాం. సో డ్యూయాలిటీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్. సో ద వేరియస్ యూస్ఫుల్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయని చూడండి. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది డ్యూయాలిటీ ఈజ్, మా వాయిస్ వినిపిస్తుంది అందరికీ? వినిపిస్తుంది కదా? ఓకే, రైట్. ఓకే, సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి డ్యూయాలిటీకి అంటే, ఒక మనకి ఇచ్చినటువంటి ప్రైమల్ ప్రాబ్లం, మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చుంటారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్రైమల్ ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రైమల్ ప్రాబ్లంలో లార్జ్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్, ఇందాక చెప్పినట్టుగా కండిషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అండ్ స్మాలర్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 6 కండిషన్స్ ఉన్నాయి, ఓకేనా, 6 కండిషన్స్, వేరియబుల్స్ మాత్రం 2 వేరియబుల్సే ఉన్నాయనుకోండి. 6 కండిషన్స్ అంటే మనకు టేబుల్ ఎలా వస్తుంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్లో బేసిక్ వేరియబుల్ S1 అనుకోండి, S1 S2 S3 A1 A2 A3 ఇలా 6 కండిషన్స్ ఉన్నప్పుడు మనకి క్యాల్కులేషన్ పార్ట్ చాలా టఫ్ అవుతుంది అనమాట. సో టు అవాయిడ్ దిస్ డిఫికల్టీ మనం ఏం చేస్తామంటే ఈ 6 కండిషన్స్ 2 వేరియబుల్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని 6 వేరియబుల్స్
2 కండిషన్స్‌గా చేంజ్ చేసేస్తామనమాట. అంటే మనకి సింపుల్‌గా రెండు టేబుల్స్ వస్తాయి. మనకి రెండు రోస్ వస్తాయి. S1, S2నో, A1, A2నో డిపెండ్స్ అపాన్ ది ప్రాబ్లమ్ అనమాట. సో 6 రాసే బదులు మనం సింపుల్‌గా 2 వేరియబుల్స్ కాబట్టి ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం ఇలా కన్వర్ట్ చేయడం వల్ల అల్టిమేట్‌గా సొల్యూషన్ సేమ్ ఉంటుందన్నమాట. సో దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ది సొల్యూషన్. అంటే సొల్యూషన్ చేంజ్ అయ్యుండొచ్చు. బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క వాల్యూ మాత్రం మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. అంటే ప్రైమల్‌లో ఏదైతే ఆన్సర్ మ్యాక్స్ జెడ్ వస్తుందో, డ్యూయల్ కనుక్కున్నప్పుడు కూడా సేమ్ అదే ఆన్సరే వస్తుంది. కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ ది సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు మనం అన్ని ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, అంటే అన్ని కండిషన్స్ ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేషన్ టఫ్ కాబట్టి, మనం దాన్ని డ్యూయల్లో కన్వర్ట్ చేస్తే సింపుల్‌గా 2 కండిషన్స్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో 2 కండిషన్స్ అంటే మనం కీ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయడం కావచ్చు, మినిమమ్ రేషియో కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్ అన్నమాట. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద డ్యూయల్ చెక్స్ ద యాక్యురసీ ఆఫ్ ద ప్రైమల్ సొల్యూషన్. సో మనకి ఇక్కడ డ్యూయాలిటీ ఉన్నప్పుడు ప్రైమల్ సొల్యూషన్, డ్యూయల్ రెండు వీ కెన్ చెక్ బోత్ అనమాట. So here duality is used to solve the linear programming problem in which the initial solution is infeasible. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇన్ఫీజిబుల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ ఇలా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఇంకో కండిషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఉందనుకోండి, ఈ రెండు కంబైన్డ్ అయ్యేటువంటి పాతే మనకు కనిపించట్లేదు. అంటే రెండు కండిషన్లు ఎలా ఉన్నాయంటే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒక కండిషన్కి ఇంకో కండిషన్కి ఒక్క పాయింట్ కూడా కామన్గా లేదు. సో కామన్గా లేకపోతే అసలు సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ మనం ఏమంటామంటే ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. సో ఇక్కడ ఈ డ్యుయాలిటీ అనేది ఈ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. సో మీకు ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ డ్యుయాలిటీ అనేది మీకు 4 మార్క్స్కి అడగడానికి ఛాన్స్ ఉందమ్మా. సో ఆల్ ఆఫ్ యూ ఐ విల్ షేర్ దిస్ పీడిఎఫ్ టు యూ. సో కంపల్సరీగా మీరు అందరూ కూడా ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ డ్యుయాలిటీ అనేది రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏమి అంటే, మనకి 6 కండిషన్స్ 2 వేరియబుల్స్ ఉన్న ప్రాబ్లం ఇచ్చారు. బై అప్లయింగ్ ద డ్యుయాలిటీ వీ హ్యావ్ కన్వర్టెడ్ దట్ ప్రాబ్లమ్ ఇంటూ 2 కన్స్టెంట్స్ అండ్ 6 వేరియబుల్స్ ప్రాబ్లం. అంటే 2 కండిషన్స్ అంటే మనకి జస్ట్ టేబుల్లో 2 రోసే మనకి ఇంక్లూడ్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ది ప్రైమల్ యాజ్ వెల్ యాజ్ ది డ్యూయల్. అంటే 2 టైమ్స్ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ప్రాబ్లమ్ని డ్యూయల్లోకి కన్వర్ట్ చేసినప్పుడు సేమ్ అది కూడా సేమ్ డేటానే రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇక్కడ ప్రైమల్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం డ్యూయల్కి కూడా మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ అనేది వి విల్ discuss later. So once again, so listen. So what is duality? If you take any linear programming problem, it is related with a unique LPP involving the same data. So that is called as a dual. So original problem is called as the primal problem, and the problem which is converted, it is called as the dual problem అని అంటాం అన్నమాట. సో ఎందుకు ఈ డ్యుయాలిటీ, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డ్యుయాలిటీ? ఆల్రెడీ వీ హ్యావ్ సాల్వ్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ సింప్లెక్స్ మెథడ్, బిగ్ ఎమ్ మెథడ్, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. వాట్ ఈస్ ద యూజ్ అంటే, ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు, సో లార్జ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ స్మాలర్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి అన్నప్పుడు మనకు ఈ డ్యుయాలిటీ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ డ్యుయాలిటీ అనేది ఇన్ఫీజిబుల్ సొల్యూషన్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టు చెక్ ద యాక్యురసీ ఆల్సో. సో మనకి ప్రైమల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఒకే సొల్యూషన్తో, అంటే ఒకే ప్రాసెస్తో మనకి ప్రైమల్కి సొల్యూషన్ కనుక్కోవచ్చు, అంటే ఒరిజినల్ ప్రాబ్లమ్కి కనుక్కోవచ్చు. ఇంకొక ప్రాబ్లం మనము డ్యూయల్ ప్రాబ్లం అంటున్నాం కదా, సో దాని సొల్యూషన్ని కూడా మనము అట్ ఎ టైం వీ కెన్ ఫైండ్ అవుట్. ఓకేమా. నౌ వి విల్ సీ వాట్ ఈస్ ద ప్రైమల్ ప్రాబ్లం. ఈ ప్రైమల్ ప్రాబ్లం చెప్పే కంటే ముందు చాలామంది మీరు ఫస్ట్ యూనిట్ మీరు మిస్ అయినారు, అంటే వినలేదు. సో ఏంటి అనేది చూడండి ఇక్కడ. సో హియర్ ఎవ్రీ ఎల్పిపి ఈజ్ అసోసియేటెడ్ with unique. Here you have to remember that, so it is related with a unique, so it is related with the unique LPP. So that unique LPP is called the dual LPP. So anyhow, to write the dual, ఎలా రాయాలి అసలు డ్యూయల్ ప్రాబ్లం ఎలా రాయాలి అనేది మనకు తెలియాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we should know what is the general form of the LPP. Can anybody please unmute yourself and tell me, so LPP consists of how many parts and what are they? LPP అంటే మనకి ఏమేం పార్ట్స్ ఉంటాయో 3 పార్ట్స్ అని చెప్తున్నాం కదా మనము.
ఎవరైనా ఒకరు చెప్తారా? వాట్ ఆర్ ద 3 పార్ట్స్ ఆఫ్ ద ఎల్‌పిపి? వీళ్ళని ఓకే. సో, మిగతా వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండమ్మా. ఏమో ఇంకా చాలామంది జాయిన్ అవ్వలేదు. ఒక్కసారి సేమ్ టైం ఒక్క నిమిషం. ఓకే. యెస్ మా. ఒక 2 మినిట్స్ ఆగుదామా. నేను చెప్తాను మీ డౌట్స్ అన్నీ. ఐ విల్ క్లారిఫై అట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకేనా. సార్ ఎంతమంది వచ్చున్నారు? 11 మెంబర్స్. రైట్ మా. మీ ఫ్రెండ్స్కి ఒక్కసారి చెప్పమ్మా. ఎంపీసీఎస్ వాళ్ళు జాయిన్ అవ్వలేదు, వాళ్ళకి జాయిన్ అవ్వమని చెప్పండి. జాయిన్ అవుతూ ఉన్నారు. యాక్చువల్గా ఆటో అడ్మిట్ ఆప్షన్ ఉంది. ఓకే రైట్ మా. సో ఓకే రైట్ మా. సో కనిపిస్తుంది కదా అందరికీ? ఓకే రైట్ మా. సో లెట్ అస్ రీకాల్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ఎల్‌పిపి. మనం చాలా క్లాసెస్లో విన్నారు కదా. చెప్తారా ఎవరైనా? ఎనర్జీ వేస్ట్ చేసుకో మేడం అంటారా? సో జనరల్ ఫామ్ ఆఫ్ ద ఎల్‌పిపి. ఫస్ట్ మనకి ఎల్‌పిపి అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కదా. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మీన్స్ ద ఫంక్షన్ విచ్ is to be maximized or minimized. It is called as the objective function, right? So next, second ఏమి? Set of constraints or conditions, right? అండ్ ద థర్డ్ పార్ట్ చెప్తారు ఎవరైనా అన్మ్యూట్ చేసి? What is the third part of the LPP? Third part of the LPP, ma? Anybody? సింధు, ఉదయశ్రీ, లక్ష్మీదేవి మీరందరూ ఉన్నారు కదా. అమార్త్య. ఏమ్మా థర్డ్ పార్ట్? నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్స్. వాయిస్ వినిపిస్తుందా ఫస్ట్? ఏమ్మా ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. వాయిస్ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుందా? ఓకే రైట్. నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే మీరు ఎవరు ఆన్సర్ చెప్పకపోతే వినిపించట్లేదేమో అని డౌట్ అనమాట. రైట్ మా. మీరు నిజంగా తెలియదా, లేకపోతే ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు మీరు? ఎనర్జీ వేస్ట్ అవుతుందనా? ఆన్సర్ చేయండి అమ్మా. అన్మ్యూట్ చేయండి, ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేస్తేనే కదా ఇంటరాక్టివ్గా ఉంటుంది. మీకు
మీరు వింటున్నారని నాకు అర్థమవుతుంది. రైట్ మా? సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్, సెట్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ అండ్ నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ కదా. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఎలా రాస్తాం, ఇక్కడ మ్యాక్స్ జెడ్ అంటే మనము మ్యాక్సిమైజేషన్లో రాయాలన్నప్పుడు P1x1 మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి జనరల్ ఫామ్ చెప్పేటప్పుడే, P1x1 ప్లస్ P2x2 ప్లస్ అండ్ సో ఆన్ Pnxn. సో హియర్ Pi's అనేది ప్రాఫిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆబ్జెక్ట్స్ మొబైల్స్ అనుకోండి, ల్యాప్టాప్స్ అనుకోండి, టెలివిజన్స్ అనుకోండి, ఇవి X1 X2 అనమాట. సో అవి అన్నిటి వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి కదా, అవి P1 P2 అండ్ సో ఆన్ Pn అనమాట. సో ఈచ్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనమాట, ఇది నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఎన్ని చైర్స్ తయారు చేస్తాం, చైర్స్ కార్ మొబైల్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ మొబైల్స్ X1, వాటితో వచ్చేటువంటి ప్రాఫిట్ P1. నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ X2, వాటితో వచ్చేటువంటి ప్రాఫిట్ P2 అనమాట. సో ఇలా ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది మ్యాక్సెట్. ఇలా అయినా చెప్పచ్చు. ప్రాఫిట్ ప్రాబ్లం అయితే మ్యాక్సిమైజ్ చేస్తాం, ఇన్కమ్ కానీ ప్రాఫిట్ కానీ మనం ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఎక్కువ కావాలని అనుకుంటాం. లేదా మినిమైజేషన్ ప్రాబ్లం, మినిమైజేషన్ ప్రాబ్లంలో ఎలా వస్తుందో అంటే C1x1 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖర్చు, మనం మొబైల్ తయారు చేయాలి అనుకోండి, సేమ్ నెంబర్ ఆఫ్ మొబైల్సే అనుకోండి, తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు, ల్యాప్టాప్స్ ఎంత ఖర్చు అవుతుంది, ఓకేనా. సో అలానే టెలివిజన్స్ అనుకోండి, టెలివిజన్స్కి ఎంత ఖర్చు అవుతుంది. సో ఎప్పుడు కూడా కాస్ట్ కానీ లేదా లాస్ కానీ ఇవి ఎప్పుడు కూడా మనం ఏం కావాలనుకుంటాము, మినిమం కావాలి అని అనుకుంటాం. అదే మనకి ఇన్కమ్ కానీ ప్రాఫిట్ కానీ ఎప్పుడు మ్యాక్సిమం కావాలి అని అనుకుంటాం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు P1x1 ప్లస్ P2x2 ప్లస్ అండ్ సో ఆన్ Pnxn, ఆర్ లేదంటే మినిమైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు C1x1 ప్లస్ C2x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cnxn అనమాట. CI అంటే కాస్ట్ అనమాట, పర్ యూనిట్ అంటే ఒక యూనిట్, ఒక ల్యాప్టాప్ ఆర్ ఒక మొబైల్ తయారు చేయడానికి ఎంత ఖర్చు, ఇక్కడ ఒక మొబైల్ అమ్మితే ఎంత ప్రాఫిట్, అర్థమైందా. సో P1x1 ప్లస్ P2x2 ప్లస్ అండ్ సో ఆన్ Pnxn, ఇది వచ్చేసి C1x1 ప్లస్ C2x2 ప్లస్ అండ్ సో ఆన్ Cnxn. ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే, అయితే మనం ఏదైనా తయారు చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ కూడా వాళ్ళు ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్, ఇప్పుడు మొబైల్స్ తయారు చేయాలి, వాటికి స్పేర్ పార్ట్స్ అవసరమవుతాయి కదా. సో ఇన్నే స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, లేదా మ్యాన్ పవర్, మిషనరీ ఇంత మిషనరీనే ఉంది, ఇన్ని అవర్సే, లేదంటే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ స్టోర్ చేయడానికి ప్లేస్ ఇంతనే ప్లేస్ ఉంది అని. సో వీటిని మనం ఏమంటామా అంటే కండిషన్స్ అని అంటాము. సో సెట్ ఆఫ్ కండిషన్స్ మనకి ఎలా ఉంటాయమ్మా ఇక్కడ అంటే, సో A11 ఇక్కడ A11 అంటే మీరు ఏదో పెద్దగా ఆలోచించే పని లేదమ్మా. ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండేటువంటి కాన్స్టెంట్ అని అర్థం అనమాట. 1 2 అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం అని. సో A11 అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే పనే లేదు. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో nth కాలం అని అర్థం. సో A11 X1 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నెంబర్ ఆఫ్ మొబైల్స్, నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్, నెంబర్ ఆఫ్ టెలివిజన్స్, ఈ నెంబర్ అనమాట ఇది, ఓకేనా. ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే మన దగ్గర ఎంత ప్లేస్ ఉంది, ఎంత మ్యాన్ పవర్ ఉంది, లేదంటే ఏమంటారు మెటీరియల్, ఎంత మెటీరియల్ ఉంది, ఇవి కండిషన్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 400 అవర్స్ వర్క్ చేసే మ్యాన్ పవర్ ఉంది, అన్ని గంటలు పనిచేసే వాళ్ళే ఉన్నారు, కాబట్టి ఏమున్నా కూడా ఈ టైంలోనే మనం ఖర్చు పెట్టుకోవాలి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400. లేదా డబ్బులు మన దగ్గర ఇవన్నీ తయారు చేయడానికి ఖర్చులు వస్తాయి కదా, ఆ ఖర్చులు జస్ట్ మన పెట్టుబడి 1 lakh ఉంది, కాబట్టి మనం 1 lakh వద్దులేండి, 1 lakh ఏం రావు, సో 50 lakhs అనుకోండి. అంటే మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ తయారు చేయాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర 50 lakhs ఉంది, కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, 50 lakhs అయినా ఖర్చు పెట్టచ్చు, లేదా అంతకంటే తక్కువ అమౌంట్ అయినా ఖర్చు పెట్టచ్చు. దాన్ని మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs అంటే ఇది ఒక కండిషన్ అనమాట, ఓకేనా. సో అలానే ప్లేస్ వచ్చేసి వాళ్ళ దగ్గర సమ్ 250 స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి కదా, ఇంత ప్లేసే ఉంది. సో ఇవన్నీ కూడా మనకి సెట్ ఆఫ్ కండిషన్స్ అనమాట. ఇక్కడ ఈ A11 A12 అండ్ సో ఆన్ A1n అంటే ఇవి కోఎఫిషియెంట్స్. 11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం ఇండికేషన్స్ అనమాట, ఇవంతే. A21 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం, 22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం. ఇన్ ద సేమ్ మేనర్ M1 అంటే mth రో అంటే mవ రో అనమాట. ఎన్ని కండిషన్స్, ఇప్పుడు ఒక ప్రాబ్లంలో 2 కండిషన్స్ ఉండొచ్చు, ఒక ప్రాబ్లంలో 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, కాబట్టి ఇక్కడ మనం ఇన్ జనరల్ ఫామ్ అంటున్నాం కాబట్టి M కండిషన్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, M1 M2 అండ్ సో ఆన్ Mn Xn. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాం కదా, సమ్ టైమ్స్ ఇట్ మే బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఖచ్చితంగా ఇంత అమౌంటే ఖర్చు పెట్టాలి అనేటువంటి కండిషన్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు రాస్తాం. మినిమం 50 lakhs, అంతకంటే ఎక్కువనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు అనేవి సెట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అనమాట. ఇక లాస్ట్ వన్ ఏంటి అంటే X1 X2 అండ్ సో ఆన్ Xn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.
అంటే ఇక్కడ x1 అంటే మనం ఏమంటున్నాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ మొబైల్స్ అనుకుంటున్నాం. x2 అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనుకుంటున్నాం. అండ్ సో ఆన్, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ టెలివిజన్స్ అనుకుంటున్నాం. ఓకేనా. ఈ నెంబర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాం, x1 = 10 అని రాస్తాం. ఒకవేళ 30 ల్యాప్టాప్స్ ప్రొడ్యూస్ చేశారనుకోండి 30 ల్యాప్టాప్స్, అప్పుడు ఎలా రాయాలి చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ మొబైల్స్ 10 మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే x1 = 10 అంటున్నాను కదా. అలానే 30 ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అప్పుడు మనం x2 ఏమని రాస్తాం చెప్పండి? ఏమని రాస్తాం తెలీదా? అంతే కదమ్మా, x2 = 30. గుడ్. సో x2 = 30. సో నెంబర్ ఆఫ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ >= 0 అని ఎందుకు రాసామంటే, ఇన్ కేస్ మనం టెలివిజన్స్ని మనము n అనుకుంటున్నాం, అంటే 10తో x10 ఏదో అనుకుంటున్నాం. టెలివిజన్స్ ఏం తయారు చేయట్లేదు ఇప్పుడు, ఎవరు ఏమి ఎక్కువ పర్చేస్ చేయట్లేదు అని అనుకుందాం. అప్పుడు ఏం తయారు చేయకపోతే xn = ఏమని రాస్తాం చెప్పండి? ఏం తయారు చేయకపోతే 0 అని రాస్తాం. అంటే ఇక్కడ x1, x2 అండ్ సో ఆన్ xn >= 0 అంటే 0 కంటే ఎక్కువైనా ఉంటుంది, లేదా తయారు చేయకపోతే 0 అనైనా రాస్తాం. అంతేగాని మనకి ఇక్కడ -10 మొబైల్, -75 ల్యాప్టాప్స్ ఇలాంటి నెంబరింగ్ ఎక్కడ ఉండదు కదా. కాబట్టి మనం కండిషన్ ఏంటి అంటే x1, x2 అండ్ సో ఆన్ xn మస్ట్ బి >= 0. 0 అయినా ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయలేకపోతే 0 అని రాస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసాము అనుకోండి, పాజిటివ్ అనమాట, +10 +30 ఈ విధంగా రాస్తాం. అర్థమైందా? జనరల్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది అనేది ఇది ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో కూడా మీకు రిపీట్ అయింది. మీరు చాలామంది యాబ్సెంట్ అయి ఉన్నారు ఆ క్లాసెస్కి. సో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ద ఎల్పిపి. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ ది థర్డ్ యూనిట్లో కూడా మనకి ఇది యూస్ఫుల్ అవుతుందా. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మీరు ఇంకొకసారి చెప్పమనైనా మీరు అడగచ్చు అన్మ్యూట్ చేసి. సో వెరీ సింపుల్ మా, ఇక్కడ ఏంటి అంటే, సో ఇక్కడ ఎల్పిపి అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఏముంటుందో మనకి, ద ఫంక్షన్ విచ్ ఈస్ టు బి మ్యాక్సిమైజ్డ్ ఆర్ మినిమైజ్డ్. వాయిస్ వినిపిస్తుందా? ఏమో వాయిస్ వినిపిస్తుందా అందరికీ? మీరు ఎవరైనా ఒకరు అన్మ్యూట్లోనే పెట్టండి మా, ఎవరైనా ఒకరు అన్మ్యూట్లోనే పెట్టండి మా, ఆన్సర్ ఇస్తూ ఉండండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇబ్బంది లేకుండా. ఓకేనా. ఇక్కడ దీన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటామా ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇవన్నీ కూడా కండిషన్స్ అనమాట, కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్స్ అంటే మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసాం కదా, <= ఉన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, > ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు మా కండిషన్స్ అన్నప్పుడు. అంటే ఆ ప్రాబ్లమ్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి మన కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ పార్ట్ని మనం ఏమంటామో నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్ అని అంటాం. ఇప్పుడు దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో కూడా రాయొచ్చు. ఎలాగా అనేది చూడండి. సింపుల్గా మ్యాక్స్ z = px లేదా మిన్ z = cx. యాక్చువల్గా అయితే మనం ఏమని రాసాం ఇక్కడ, p1 x1 + p2 x2 అండ్ సో ఆన్ pn xn అని రాసాం కదా. సో దీన్ని మనం సింపుల్గా మ్యాక్స్ z = px అని రాయొచ్చు, ఆర్ లేదా మిన్ z = cx అనైనా రాయొచ్చు. మ్యాక్స్ z = px ఆర్ మిన్ z = cx అని రాయొచ్చు. సబ్జెక్ట్ టు ఈ కండిషన్స్, ఇన్ని కండిషన్స్ నేను రాశాను కదా ఇక్కడ, ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కలిపి, ఈ కండిషన్స్ అన్నిటినీ కలిపి మనం సింపుల్గా ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే, ఏఎక్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి ఇక్కడ. ఏఎక్స్ <= బ్రాకెట్లో >= బి. అంటే ఇక్కడ B1 B2 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి బదులుగా మనం బి అని రాస్తున్నాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ వన్ ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ నెగిటివ్ ఉంది కదా, x1 x2 అండ్ సో ఆన్ xn > 0 అని ఉంది కదా. సో ఈ ప్లేస్లో మనం ఏం రాస్తున్నామా ఇక్కడ అంటే, సింపుల్గా X ఇక్కడ చూడండి, X > 0. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ ది ఎల్పిపి. సో మ్యాట్రిక్స్ ఫామ్ చాలా ఈజీ. మ్యాక్స్ z = px ఆర్ మిన్ z = cx.
కండిషన్స్ మొత్తం కండిషన్స్కి కలిపి సింపుల్గా ఏఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఉండొచ్చు క్యాపిటల్ బి అనమాట. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే క్యాపిటల్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. క్యాపిటల్ ఎక్స్ అంటే x1 x2 అండ్ సో ఆన్ xn అనమాట. సో x1 x2 అండ్ సో ఆన్ xn అనమాట, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ పి అని సింపుల్గా రాసేసాం కదా. పి అంటే యాక్చువల్గా ఎలా రాస్తామంటే ఒక రో మ్యాట్రిక్స్ అనమాట. P1 P2 అండ్ సో ఆన్ Pn. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్రాఫిట్ మ్యాట్రిక్స్ అనమాట. ఇన్ ద సిమిలర్ మేనర్ సి ఉందనుకోండి, సిని ఏ విధంగా రాస్తామా ఇక్కడ అంటే C1 C1 C2 and so on Cn. So it is called as the cost matrix. Okay. So P అనేది P1 P2 and so on Pn అని రాస్తాం. అదేవిధంగా సిని మనం ఏ విధంగా రాస్తామా C1 C2 and so on Cn. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కాస్ట్ మ్యాట్రిక్స్. మరి నెక్స్ట్ ఏ అని ఉంది, సింపుల్గా క్యాపిటల్ ఏ అని రాస్తాం. క్యాపిటల్ ఏ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్ అంటే మనకి మామూలుగా 2x + 3y ఇలా ఉందనుకోండి మా ప్రాబ్లంలో కండిషన్, మనము 2 3 ఇవే A11 A12 అంటే మీరు ఏదో ఊహించుకోవద్దండి. ఈ ఎక్స్ వై కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, ఆర్ x1 x2 కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా గుణకాలు, అవే ఇక్కడ రాస్తాం. మరి ఎందుకు అంటే స్పెసిఫిక్గా అనమాట. ఇక్కడ 2 అనేది ఎక్కడ ఉంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇది ఫస్ట్ రోలోనే ఉంది, సెకండ్ కాలంలో ఉంది. కాబట్టి మనము A11 A12 A13 అండ్ సో ఆన్ A1n. సో సెకండ్ రోలో రాస్తున్నాం కాబట్టి చూడండి, సెకండ్ రో ఇది కాబట్టి 2, ఫస్ట్ కాలమే కదా 2 1. ఇక్కడ ఈ కోఎఫిషియంట్లో ఫస్ట్ది రోని సెకండ్ది కాలంని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. A23 అండ్ సో ఆన్ A2n అంటే సెకండ్ రోనే కానీ ఎన్నవ కాలం, కాలం అనేది nth కాలం అనమాట. జనరల్ చెప్తున్నాం కాబట్టి n అంటున్నాం. ఓకేనా. మన ప్రాబ్లమ్ని బట్టి 3నా 4 అనేది మన ప్రాబ్లమ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే ఇక్కడ M1 M2 అండ్ సో ఆన్ Mn. ఈ మ్యాట్రిక్స్ని మనం ఏమంటామా అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకే రైట్ మా. ఏ అంటే అర్థమైంది ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏమి, బి అంటే ఏమి మనకు తెలియాలి. సో బి అంటే క్యాపిటల్ బి అంటే ఇక్కడ B1 B2 అండ్ సో ఆన్ Bm. ఎందుకంటే M కండిషన్స్ ఉంటాయి కాబట్టి B1 B2 అండ్ సో ఆన్ Bm. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది రిక్వైర్మెంట్ మ్యాట్రిక్స్ అనమాట. అండ్ లాస్ట్ వన్ ఎక్స్ అనమాట. ఎక్స్ అంటే x1 x2 అండ్ సో ఆన్ xn. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది వేరియబుల్ మ్యాట్రిక్స్. ఇక్కడ మీరు కావాలంటే మనకి ఇక్కడ పిఎక్స్ అని ఉంది కదా, ఒకసారి చూడండి. పిఎక్స్ అంటే పి అంటే ఎలా రాయాలి, ఇక్కడ పి అంటే మనకి ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ P1 P2 అండ్ సో ఆన్ Pn ఇలా రాస్తాం. ఓకేనా. ఎక్స్ అంటే ఎలా రాయాలి చెప్పండి. ఎక్స్ అంటే ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్ అంటే ఎలా రాయాలి చెప్పండి. ఇది చెప్పండి మా, ఇదేముంది ఎక్స్ అంటే ఎలా రాస్తాం చెప్పండి. x1 x2 and so on xn. ఎస్ మా, వెరీ గుడ్. x1 x2 అండ్ సో ఆన్ xn. ఓకేనా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై ఎలా చేస్తాం, మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఐడియా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేస్తాం చూడండి. ఇక్కడ P1 x1 ప్లస్ P2 x2 ప్లస్ అండ్ సో ఆన్ Pn xn. ఓకే. సో ప్లస్ అండ్ సో ఆన్ Pn xn అంటే మనకి స్టార్టింగ్ ఇది ఏదైతే మనం రాసామో అది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగా మీరు ఈచ్ వన్ మల్టిప్లై చేసుకోండి. మ్యాట్రిక్స్ ఫామ్లో ఉన్న వాటికి మనకి జనరల్ ఫామ్ అనేది రిపీట్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అనేది ఆల్రెడీ యూనిట్ 1లో కూడా ఉంది. మనం డెఫినెట్గా అడుగుతారు మ్యాట్రిక్స్ ఫామ్, జనరల్ ఫామ్ 10 మార్క్స్కి ఆర్ 4 మార్క్స్కి అడగచ్చు మీరు మ్యాట్రిక్స్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ యూనిట్లో చదివినదే. ఓకేనా. ఇది ఒరిజినల్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఒరిజినల్ ప్రాబ్లంకి డ్యూయాలిటీ అనేది ఎలా రాస్తామో అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్రైమల్ ప్రాబ్లంలో ఇక్కడ చూడండి C1 x1 ఆర్ P1 x1 ప్లస్ P2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Pn xn అని రాసుంటాం అనుకోండి. ఇక్కడ ఈ B1 B2 ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జస్ట్ వెయిట్ ఫర్ ఎవర్. జస్ట్ మీకు ఇక్కడనే క్లియర్ చేసి చెప్తాను.
ఓకే రైట్ మా. సో హియర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ మ్యాక్స్ జెడ్ అని ఉంది కదా, అబ్జర్వ్ చేయండి మా. ఇప్పుడు దీనికి డ్యూయల్ ఇక్కడే చెప్తాను సో దట్ మీకు రెండు కనిపిస్తుంటాయి కాబట్టి ఈజీ అవుతుంది. డ్యూయల్ ఎలా రాయాలంటే, ఇక్కడ మ్యాక్సిమైజేషన్లో ప్రాబ్లం తీసుకుందాం మనము. మ్యాక్సిమైజేషన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు డ్యూయల్ ఏమవుతుందో అంటే మినిమైజేషన్లో రాస్తాం. అయితే ఇక్కడ ప్రైమల్ ప్రాబ్లం అన్నప్పుడు పీతో ఇండికేట్ చేస్తాం, మ్యాక్స్ జెడ్ పి అంటాం. అదే డ్యూయల్ ప్రాబ్లం రాయాలి అన్నప్పుడు మనం ఇక్కడ జెడ్ డి అంటాం, అంటే ఇట్ ఇండికేట్స్ ద డ్యూయల్ ప్రాబ్లం అని అర్థం. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, b1 y1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఇది తీసుకోండి b2 y2, అంటే వేరియబుల్స్ మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ x1 x2 వీఆర్ రైటింగ్ y1 y2 అనమాట. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bm ym, అంటే ఇక్కడ కండిషన్స్, నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనకి ఇక్కడ ఎం ఉన్నాయి కదా. ఈ డ్యూయల్ ప్రాబ్లమ్ రాసేటప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ విల్ బికమ్ ది నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ ఎం కండిషన్స్ ఉన్నాయి. ఇన్ ప్రైమల్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఎం కన్స్ట్రైంట్స్ ఆర్ కండిషన్స్, వేరాజ్ ఇన్ డ్యూయల్ ప్రాబ్లమ్ we have m variables, y1 first variable, second variable, like that and so on, ym, m variables are there. So that is the first point you need to remember. So in the primal problem there are how many conditions are there? M constraints are there and n variables are there, right? Variables means x1 x2 and so on xn. So these are the n variables and the conditions are m. Number of conditions is m constraints are there. Whereas in dual problem just reverse అవుతుంది అనమాట. సో m కండిషన్స్ ఉన్నది కాస్త m వేరియబుల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ n వేరియబుల్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ కండిషన్స్ n కండిషన్స్ వస్తాయి. ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అంటే, సబ్జెక్ట్ టు ది కండిషన్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ a11 ఇక్కడ రాస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ x1 వీ హ్యావ్ టు రైట్ y1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే, ఇక్కడ రోలో మనం రాసాం కదా, ఇక్కడ కాలం వైజ్గా తీసుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్లో ఫస్ట్ కోఎఫిషియంట్ ఏముంది, a21 y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఈ లాస్ట్ వన్ ఏముంది ఇక్కడ am1. ఇక్కడ ఏం రాయాలి, y1 y2 అండ్ సో ఆన్, తర్వాత లాస్ట్ వన్ ఏమొస్తుంది మనకి ym. ఓకేనా, సో ym రాస్తాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న సింబల్ కాస్త ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది. చూడండి చాలా కండిషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కండిషన్స్ కాస్త వేరియబుల్స్ అవుతాయి, వేరియబుల్స్ కాస్త కండిషన్స్ అవుతాయి. సో a11 y1 a21 y2 అండ్ సో ఆన్ am1 ym గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతాయి. ఇక్కడ మనకు మేడం స్క్రీన్ కనబడట్లేదు మేడం. ఎప్పటి నుంచి మా స్టార్టింగ్ నుంచి కనిపించట్లేదా? అవునా, ఒక్క నిమిషమ్మా. కనిపిస్తుంది మేడం. యు ఆర్ ప్రజెంటింగ్ అని కనిపిస్తుంది. కనిపిస్తుంది మ్యామ్. ఓకే అమ్మా, కనిపిస్తుంది మేడం స్క్రీన్. అమ్మా ఇందాక ఎవరికి కనిపించలేదన్నారు? ఒక్కసారి చూడండి మా, మీ దాంట్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఓకే రైట్ మా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సో a11 y1 a21 y2 ప్లస్ అండ్ సో ఆన్ am1 ym. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో మెనీ చేంజెస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ చేంజ్ వచ్చేసి కండిషన్స్ వేరియబుల్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం తీసుకున్నటువంటి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని ట్రాన్స్పోజ్ తీసుకుంటాం. ఓకేనా, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ విల్ బికమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ c1 రాస్తాం. ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు సెకండ్ కండిషన్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేసి చెప్పండి ఎవరైనా ఒకరు, సెకండ్ కండిషన్ అంటే ఎలా రాయాలి, a12 y1 ప్లస్ నెక్స్ట్ చూడండి మా, నెక్స్ట్ దీని కింద తీసుకోవాలి a22 y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇది చూడండి మా am2 ym
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C2 అని రాయాలి. సో ఇలా కండిషన్స్ రాస్తూ, ఓకే, ఇలా కండిషన్స్ రాశాక లాస్ట్ కండిషన్స్ ఎలా రాస్తాము అంటే ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ A1n y1 ప్లస్ A2n y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ వన్ చూడండి AMN YM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ CN. ఇక లాస్ట్లో ఇక్కడ x1 x2 రాసాం కదా, డ్యూయల్కి వచ్చేసరికి y1 y2 అండ్ సో ఆన్ yn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది డ్యూయల్ ప్రాబ్లం. సో ఈ డ్యూయల్ ప్రాబ్లం అన్నప్పుడు ఈ విధంగా రాయాలి. ఇంకా మీకు ఇది కన్ఫ్యూజన్ అని అనిపిస్తే నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ప్రైమల్ ప్రాబ్లం ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ZP అంటున్నా, అంటే ప్రైమల్ ప్రాబ్లం కాబట్టి ZP అంటున్నా. P1 x1 ప్లస్ P2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Pn xn సబ్జెక్ట్ టు కండిషన్స్ ఎలా రాస్తాం, A11 x1 ప్లస్ A12 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ A1n xn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Bn. నెక్స్ట్ కండిషన్ చెప్పండి, ఎలా రాయాలి చెప్పండి కండిషన్ని. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది LPP. నెక్స్ట్ కండిషన్ అంటే ఎలా రాయాలి, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. A11 12 అండ్ సో ఆన్ 1n కదా, నెక్స్ట్ కండిషన్ రాసేటప్పుడు ఎలా రాయాలి, A21 x1 చెప్పండి, A21 x1 నెక్స్ట్ A22 x2 ఓకే ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ A2n xn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు B2. సో ఇలా ఉన్నాయమ్మా కండిషన్స్. లాస్ట్ కండిషన్ వచ్చేసి AM1 x1 ప్లస్ AM2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AMN xn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు BM. అండ్ ఫైనలీ x1 x2 అండ్ సో ఆన్ xn greater than or equal to 0. So this is our primal problem. Now tell me the dual. సో దీనికి డ్యూయల్ ఎలా రాయాలి అనేది చెప్పండి. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఉంది కదా. సో దిస్ విల్ బికమ్ మినిమైజేషన్ ఇన్ డ్యూయల్. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మ్యాక్సిమైజేషన్ ఉన్నటువంటి ప్రాబ్లం కాస్త ఇక్కడికి వచ్చేసరికి డ్యూయల్కి వచ్చేసరికి మినిమైజేషన్ ప్రాబ్లం లాగా కన్వర్ట్ అవుతుంది. మరి ఎలా రాయాలి వీటిని అంటే ఇక్కడ చూడండి, B1 ఉందా, B1 ఇక్కడ x1 x2 అండ్ సో ఆన్ xn అంటున్నాం కదా, డ్యూయల్లో B1 y1 ప్లస్ B2 y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ BM ym సబ్జెక్ట్ టు ద కండిషన్స్ ఎట్లా రాయాలంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ హారిజాంటల్గా ఉన్నదాన్ని మనం వర్టికల్గా ఇలా తీసుకోవాలి, ఇలాగా. ఇప్పుడు చెప్పండి ఎలా రాస్తామంటే A11 y1 ప్లస్ A21 y2 కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ, ఇలా తీసుకోవాలన్నమాట. A11 y1 A21 y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AM1 ym. ఎందుకంటే ఇక్కడ m వేరియబుల్స్ మనకి ఇక్కడ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ యాక్చువల్గా వేరియబుల్స్ వచ్చేసి n అనేది వేరియబుల్స్ అంటే ఏవేవిమా అంటే x1 x2 అండ్ సో ఆన్ xn ఇవి వేరియబుల్స్ అనమాట. కండిషన్స్ ఎన్ని కండిషన్స్ ఉన్నాయంటే m కండిషన్స్ ఉన్నాయి, m కన్స్ట్రైంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, లైక్ దట్ అండ్ సో ఆన్ m కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. మన ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి వేరియబుల్స్ m అయిపోతాయి. ఏమి ఆ వేరియబుల్స్ అంటే y1 y2 అండ్ సో ఆన్ ym ఇవి మనకి వేరియబుల్స్ లాగా కన్వర్ట్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు కండిషన్స్ ఎలా రాస్తున్నాం ఇక్కడ, A11 y1 A21 y2 ప్లస్ అండ్ సో ఆన్ AM1 ym. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నది కాస్త మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది అనమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏదైతే రాసామో P1 అని రాసామా లేదా C1 రాసామా, ఓకేనా. C1 రాస్తే C1, P1 రాస్తే P1. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో అదే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్
ఇక్కడ ఎందుకు నేను P1 కాకుండా C1 రాసామంటే మినిమైజేషన్ ప్రాబ్లంలో మనకి కాస్ట్ రిలేటెడ్ కాబట్టి C1 అని రాశాను. కానీ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. ఇప్పుడు నాకు సెకండ్ కండిషన్ చెప్పండి, ఎలా రాయాలని చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి సెకండ్ కండిషన్, కన్ఫ్యూజన్ లేకుండా. సెకండ్ కండిషన్ చూడండి ఒక్కసారి చెప్తారు ఎవరైనా. A12 ఇది ఫస్ట్ రాయాలమ్మా. A12 Y1 చెప్పండి మా, మీరు చెప్పండి. A22 Y2 A22 Y2 రైట్ మా, రైట్. ప్లస్ అండ్ సో ఆన్, ప్లస్ ఎస్ మా, అండ్ సో ఆన్ AM2 AM2 YM YM greater than or equal to C2. Okay, greater than or equal to C2 and so on. సో ఇక్కడ మనం ఎలా రాస్తామా, ఇక్కడ ఏం రాయాలి చెప్పండి. లాస్ట్ కండిషన్ అన్నది ఇక్కడ A1N కదా. ఎస్ మా, A1N Y1 సారీ ఓకే రైట్ మా. సో టెల్ మీ A1N Y1 ఓకే ప్లస్ నెక్స్ట్ చెప్పండి A2N Y2. కన్ఫ్యూషన్ వద్దు, లాస్ట్ కాల్ ఇది ఉంది కదా, లాస్ట్ వన్ ఇలా వర్టికల్గా తీసుకోవాలి మా, అంతే. ఇక్కడ ఈ Y1 Y2 అన్నీ కామన్గానే ఉంటాయి. A2N Y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ ఏం రాయాలి లాస్ట్ వన్ AMN, ఇది YM కామన్గా ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు CN ఆర్ PN. మీరు కన్ఫ్యూజన్ అనిపిస్తే P అనే రాసుకోండి. C ఉంటే C రాయండి, P ఉంటే P రాయండి. ఓకేనా. సో ఇలాగ మనకి కండిషన్స్. ఇప్పుడు చెప్పండి ఎన్ని కండిషన్స్ అయిపోయినాయి ఇక్కడ మనకి, M వేరియబుల్స్ అయిపోయినాయి. కండిషన్స్ ఫస్ట్ కండిషన్ P1 ఉన్నది ఫస్ట్ కండిషన్, P2 ఉన్నది సెకండ్ కండిషన్, PN అంటే ఎన్ని కండిషన్స్ ఇక్కడ N కండిషన్స్ వచ్చేసాయి అనమాట. అంటే వేరియబుల్స్ కన్స్ట్రైంట్స్ రెండు కూడా రివర్స్ అయిపోయినాయి. తర్వాత ఇన్ఈక్వాలిటీస్ కూడా రివర్స్ అయిపోయినాయి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అన్నీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయిపోయినాయి అనమాట. ఫైనల్గా నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఎలా రాస్తాము, ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో X1 X2 ఉన్నాయి కాబట్టి X1 X2 అండ్ సో ఆన్ Xn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసాం. మరి ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ Y1 Y2 అండ్ సో ఆన్ Ym ఓకేనా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది డ్యూయల్ ప్రాబ్లం. ఇక్కడ మీరు కన్ఫ్యూషన్ ఏం లేదు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనేది ఇంకొకసారి చూడండి. ప్రైమల్ ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్లో ఉంటే డ్యూయల్ ప్రాబ్లం దేంట్లో ఉంటుందిమా, మినిమైజేషన్లో ఉంటుంది. మనం ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా మారుతుంది అంటే ఈ ఉన్నాయి కదా B1 Y1 B2 Y2 అండ్ సో ఆన్ BM YM. ఈ కండిషన్స్ ఎలా రాస్తామంటే దీనికి ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి వ్యత్యయం అంటాం కదా, ఆ ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. ట్రాన్స్పోజ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందమ్మా ఇక్కడ అంటే, ఇఫ్ యూ టేక్ ద ట్రాన్స్పోజ్, సో హియర్ వాట్ హ్యాపెన్స్ A11 Y1 ప్లస్ A21 Y2 ప్లస్ అండ్ సో ఆన్ AM1 YM. ఇక్కడ మీరు ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ చూడండి ప్రతి కండిషన్లో కూడా మీకు ఎలా ఉందంటే Y1 Y2 అండ్ సో ఆన్ YM, Y1 Y2 అండ్ సో ఆన్ YM, Y1 Y2 అండ్ సో ఆన్ YM ఇలానే రావాలి. ఓకేనా. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లేస్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఏమేమి చేంజ్ అయినాయి ఒకసారి గమనించండి. P ప్లేస్లో B వచ్చింది, B ఉన్న ప్లేస్లో Pలు వచ్చాయి, అంతే కదా. ఇంటర్చేంజ్ ద రోల్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఇన్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ ద రిక్వైర్మెంట్ మ్యాట్రిక్స్ అనమాట. ఈ కాన్స్టెంట్స్ ఇవి రెండు కూడా మారిపోయినాయి. P1 బదులు B1 వచ్చింది, P2 బదులు B2 వచ్చింది. చూడండి B1 B2 అండ్ సో ఆన్ BM దేని బదులు వచ్చినాయి, P1 P2 బదులు B1 B2 వచ్చాయి. ఇక్కడ B1 B2 ఉన్న ప్లేస్లో P1 P2 వచ్చాయమ్మా, అంతే. ఓకేనా. స్టార్టింగ్ 1 or 2 ప్రాబ్లమ్స్ మీకు కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఓకేనా. సో చూడమ్మా ఇది ఇంకా మీకు ఎందుకంటే ఇక్కడ మొత్తం కన్ఫ్యూజన్ అవుతుందని ఇలా చెప్పాను అనమాట ఇక్కడ. సో డ్యూయల్ అన్నప్పుడు మనం ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో డ్యూయల్ ప్రాబ్లం అన్నప్పుడు ఈ విధంగా రాస్తాం Y1 Y2 అండ్ సో ఆన్ YM. ఈ Y1 Y2 ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ జస్ట్ మనకి ఇక్కడ రివర్స్ వచ్చింది. దీనికి కూడా మ్యాట్రిక్స్ ఫామ్ రాయొచ్చు మనం ఎలాగంటే మిన్ Z ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం B అంటే B1 B2లు వర్టికల్గా ఉన్నాయి కదా, B అంటే మనము గుర్తుపెట్టుకోవాలి B1 B2 B3 అండ్ సో ఆన్ BM. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం హారిజాంటల్గానే మనం యాడ్ చేసాం కాబట్టి మనం ఏం రాస్తామంటే బీకి బదులు B ట్రాన్స్పోజ్ ఇంటూ Y అని రాస్తాం. నెక్స్ట్ కండిషన్స్లో చూడండి, మనం మామూలుగా అయితే ప్రైమల్ ప్రాబ్లంలో ఎలా ఉంటుంది, మ్యాక్స్ Z ఇజ్ ఈక్వల్ టు
పిఎక్స్ సిఎక్స్ ఏదో రాసి ఉంటాం, పిఎక్స్ కానీ సిఎక్స్ కానీ. సబ్జెక్ట్ 2 అని ఏఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ బి అని రాస్తాం, క్యాపిటల్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఇది ప్రైమల్ ప్రాబ్లం. ప్రైమల్ నుంచి డ్యూయల్కి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ సి ప్లేస్లో ఈ బి వచ్చింది, కానీ విత్ ట్రాన్స్పోజ్ అనమాట. ఇక్కడైతే వర్టికల్గా ఉంటుంది, ఇక్కడ హారిజాంటల్గా వచ్చేస్తుంది, కాబట్టి మనము బి ట్రాన్స్పోజ్ ఇంటూ వై అని రాస్తున్నాం. మరి ఇక్కడ ఏ ఉన్నది కాస్త ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ అయింది, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రైమల్ ప్రాబ్లంలో A11 ఇక్కడ ఇవి గమనించండి, A11 A12 ఇలా ఉన్నాయి, కానీ డ్యూయల్ ప్రాబ్లంకి వచ్చేసరికి మనకి ఇక్కడ A11 A21 అంటే మనకి ఇక్కడ ట్రాన్స్పోజ్ ఉంది, కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై అని రాస్తున్నాం. ప్రైమర్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నది కాస్త ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయింది, కాబట్టి మనం ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని రాస్తున్నాం. నెక్స్ట్ C1 C2 అండ్ సో ఆన్ Cn ఏదైతే ఉందో మనకి ఇక్కడ సి ట్రాన్స్పోజ్గా రాస్తున్నాం, ఎందుకంటే C1 C2 మనకి యాక్చువల్గా మన ఒరిజినల్ ఫామ్ మనం అబ్జర్వ్ చేయండి. సో ఇన్ అవర్ ఒరిజినల్ ఫామ్ C1 C2 మనకి ఎలా ఉన్నాయమ్మా, హారిజాంటల్గా ఉన్నాయి కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి వర్టికల్గా ఉన్నాయి, కాబట్టి మనం ఏం రాస్తామంటే సి ట్రాన్స్పోజ్ అని రాస్తున్నాం. సో ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ట్రాన్స్పోజ్. అండ్ ఫైనల్లీ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేంజ్ లేదు చూడండి, ప్రైమల్ ప్రాబ్లంలో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నది, మనకి డ్యూయల్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఇక్కడ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్లో ఎలాంటి చేంజ్ లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రైమల్. నౌ how to construct the dual of the LPP. So many cases are there. So we will discuss the cases the next class. So here first, so ఇది ఎవరైనా చదవండి ఒకరు. LPP is called the dual of the LPP. The general form of LPP. ఓకే ఓకే మా ఎవరైనా ఒకరు చదవండి, ఏం రాస్తుందో ఒక్కసారి చదవండి. An LPP is said to be in standard form. ఓకే ఓకే, ఎప్పుడు చెప్తాం స్టాండర్డ్ ఫామ్లో If all ఉంది. the conditions should be have ఎస్ మా, సైన్ ఏం సైన్ if all ఉండాలి. the conditions should have a sign less than or equal to. ఎస్ మా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఎప్పుడు Less than or చెప్పండి, equal to. ఎప్పుడు if it is It a is a problem of maximization. yes ma, if it is a problem of maximization, then all the conditions should have a sign less than or equal to. Right ma. ఇంకొకటి చదవండి, నెక్స్ట్ సెకండ్ కండిషన్ చదవండి. What is the second condition? If all the conditions should have a sign greater than or equal to, if it is a problem of minimization. ఎస్ మా, అంటే మీనింగ్ ఏంటి, స్టాండర్డ్ ఫామ్ అని ఎప్పుడు అంటామంటే మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కండిషన్స్ అన్నీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అట్ ద సేమ్ టైం మినిమైజేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కండిషన్స్ అన్నీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ ది ఎల్పిపి ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకేనా.